కరూర్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరుకుంది. గాయపడిన వారికి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విజయ్ను దగ్గర నుంచి చూసేందుకు ప్రజలు ఒక్కసారిగా ముందుకు తోసుకురావడం, అదే సమయంలో కొద్దిసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఘటన జరిగిన వెంటనే కరూర్ చేరుకున్న సీఎం స్టాలిన్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల నష్టపరిహారం అందిస్తామని చెప్పారు. భద్రత లోపాలపై విచారణ జరిపేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్తో న్యాయ విచారణకు ఆదేశించారు. ஒரு க்ளூ ஒன்னு கொடுக்கலாமா? பாட்டிலுக்கு 10 ரூபா, 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 பாட்டிலுக்கு 10 ரூபா. இப்ப ரீசெண்டா கரூர்ல ஒரு விழா ஒண்ணு நடத்தினாங்களே, அது என்னப்பா 30 பேர் விழாவா? 30 விழா, சாரிப்பா கன்ஃபியூஸ் ஆயிட்டேன். அந்த விழாவில் மாண்புமிகு சிஎம் இந்த கரூர் மாவட்டத்தில் ஒரு மந்திரின்னு ஒருத்தர் இருந்தார்ல, இப்ப ஒரு மந்திரி இல்ல, ஆனாலும் மந்திரி மாதிரி. நான் யாருன்னு உங்களுக்கு சொல்லிதான் தெரியணுமா என்ன? ஒரு க்ளூ ஒன்னு கொடுக்கலாமா? ఇక తొక్కిసలాట ఘటన ప్రాంతాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సందర్శించారు. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్తో కలిసి కరూర్ చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి కూడా మాట్లాడారు. ఈ తొక్కిసలాటతో విజయ్పై అగ్ర ఆవేశాలు వెల్లువెత్తుతున్నాయి. నీలంకరైలోని విజయ్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో చెన్నై పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో విజయ్ నివాసానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఈ విస్తృత తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడు పదార్థాలు కానీ లభించలేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక తొక్కిసలాట ఘటన అనంతరం విజయ్ కి బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతుంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి చరణ్ సిద్ధంగా ఉన్నారు. చరణ్, ఇప్పుడు తమిళనాడులో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటతో మరో 43 మందికి మరణించినట్లయితే సమాచారం అందిస్తే 43 మందిలో సుమారు 16 మంది మహిళలు, 5 మంది బాలులు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిలో చిన్నారులు కూడా 6 మంది మృతి ఇప్పటికే వచ్చిన సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఇంకా సుమారు 100 మందికి పైగా గాయాల పాలయ్యే హాస్పిటల్లో ఉన్నారు. వారిలో 55 మంది ఐసీయూలో ఉండి చికిత్స అందిస్తున్నట్లయితే మన సమాచారం అందుతుంది. తాజాగా చూసినట్లయితే ఏదైతే ఘటన జరిగిన స్థలం కరూర్ జిల్లాలో అయితే కన్నా ఇప్పటికీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేంద్ర మంత్రులు అందరూ పర్యటించి ఆ సంఘటనా స్థలాన్ని అయితే చూసి అక్కడ ఉన్నటువంటి బాధితులను అందరినీ పరామర్శించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ఏదైతే టీవీకే పార్టీ దీనిపైన ఏదైతే తొక్కిసలాట ఘటన పైన అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు, మద్రాసు హైకోర్టు ఏదైనా పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్ కూడా దానిపైన విచారణ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలోనే అయితే పోలీసులు అయితే టీవీకే చీఫ్ విజయ్ పెట్టిన ప్రసంగ సభ దగ్గర లాఠీ చార్జ్ చేయడంతోనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి తీవ్ర స్థాయిలో అయితే టీవీకే పార్టీ నేతలు స్పందిస్తూ దానిపైన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణ రానుంది. అందులో భాగంగానే అయితే ఇప్పటికే తమిళనాడు సీఎం దీనిపైన స్పందిస్తూ ఒక న్యాయ విచారణ జరిపించాలని చెప్పి ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఈ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసి తొక్కిసలాట ఘటన పైన విచారణ చేపట్టాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే అరుణ జగదీశన్ అనే ఒక రిటైర్డ్ జడ్జి ద్వారా ఈ కమిటీ విచారణ అయితే చేపడుతుంది. ఏదైతే ఇప్పటికే పోలీసుల నుంచి తీసుకున్నటువంటి సమగ్రమైన విచారణ చేపట్టడంలో భాగంగానే అయితే తొక్కిసలాట ఘటన ఎందుకు జరిగింది, క్రౌడ్ మేనేజ్మెంట్ మెయింటైన్ చేయడంలో ఎందుకు విఫలమయ్యారు అన్న దానిపైన సీఎం స్టాలిన్ కూడా తీవ్ర స్థాయిలో విచారణ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ, ఏదైతే జాయింట్ జనరల్ సెక్రటరీ ఇద్దరు పైన కూడా కేసు నమోదు చేశారు ఇప్పటికే తమిళనాడు గవర్నమెంట్. ఏదైతే ఎందుకని అంటే కరూర్ జిల్లాలో బహిరంగ సభ ర్యాలీ నిర్వహించడానికి
గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి పర్మిషన్ తీసుకున్న సమయంలో కాకుండా ఏదైతే ఆ 7 గంటల పాటు ఆలస్యంగా మీటింగ్ సభకు రావడంతో ఈ ఘటన జరిగింది. అందులో భాగంగానే అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు అభిమానులకు సరైన సదుపాయాలు కల్పించడంలో టీవీకే పార్టీ విఫలమైంది అని చెప్పి విఫలం అవడంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసింది. అందులో భాగంగానే ఇప్పటికే ఏదైతే గవర్నమెంట్ చేపట్టినటువంటి విచారణలో ఎవరైతే దోషులుగా తేలుతారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి సీఎం స్టాలిన్ కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. మరోవైపు మృతి చెందిన వారికి అయితే తమిళనాడు గవర్నమెంట్ తరఫున 10 లక్షల రూపాయలు, గాయపడిన వారికి ₹1,00,000 నుంచి నష్టపరిహారం ప్రకటించారు. అదేవిధంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కూడా అయితే బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని చెప్పి మృతి చెందిన వారికి 20 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 2 లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేస్ ప్రకటిస్తూ ఏదైతే గాయపడిన కుటుంబాలకు అండగా ఉంటామో వాళ్ళకు ఏదైతే గాయపడిన వారికి అందరికీ మెరుగైన వైద్య సేవలు అందిస్తామని చెప్పి ఇప్పటికే టీవీకే పార్టీ విజయ్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి. మరోవైపు విజయ్ ఏదైతే తొక్కిసలాట ఘటనలో గాయపడి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించాలి, నాకు పరామర్శించడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ కి వినతి చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. దీనిపైన కూడా ఏదైతే ప్రభుత్వం ఎప్పుడో వాళ్ళకి అనుమతిస్తారు పరామర్శించడానికి అనే విషయం కూడా తేలాల్సి వచ్చింది. రైట్ చరణ్, థ్యాంక్ యూ.